హలో అండి, వెల్కమ్ టు A3U సింపుల్ కిచెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను పర్ఫెక్ట్గా లెమన్ రైస్ ఆంధ్ర స్టైల్లో, ఆంధ్ర టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. లెమన్ రైస్ వచ్చేసి పొడి పొడిగా మంచి టేస్ట్తో అప్పటికప్పుడు చేసుకొని తిన్నా కూడా పుల్ల పుల్లగా అంతా ఉప్పు సరిపోయి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో అవి ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా లెమన్ రైస్ చేయొచ్చు అనమాట. సో నేను దానికి ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 కప్స్కి అరౌండ్ 8+ కప్స్ వాటర్ యాడ్ చేశాను అనమాట. 8 కప్స్ కంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ముద్దగా కాకుండా పొడి పొడిగా కుక్ అవుతుంది. అలాగే నేను కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు కూడా వేసాను, కల్లుప్పు. అవి వేయడం వల్ల రైసు బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది, ఉప్పు పడుతుంది అన్నంకి. ఉప్పు ఇప్పుడు ఉడికేటప్పుడు వేయడం వల్ల సో చప్పగా ఉండదు, చేసుకున్న ఇమీడియట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. గుడిలో ప్రసాదంలో అయితే ఖచ్చితంగా ఇలాగే చేస్తారు. సో ఇప్పుడు నేను రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని తీసేసాను అనమాట, వంచేసాను. గంజి అంటారు కదా, సో మనం అలాగా వంచేసాను అనమాట. వంచిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి రైస్ని ఆ వేడికి ఆపేసాను. చూసారు కదా, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఇమీడియట్గా కూల్ చేయడానికి వేయకుండా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనము దేంట్లో అయితే లెమన్ రైస్ కలుపుతామో దాంట్లో వేసుకోవాలన్నమాట. అంటే బాండిల్ కానీ డీస్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో దాంట్లో మిక్సింగ్ బౌల్ కానీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. పాప తింటుంది నాకు, సో నేను తనకి కారం ఉండకుండా అలాగే పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ ఉండాలని విత్తనాలు అయితే తీసేసే వేస్తాను. అండ్ లెమన్ రైస్లో విత్తనాలు తీసేసి వేసిన పచ్చిమిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను అప్పుడే వంచిన అన్నం తీసినా కూడా ఏ మాత్రం అతుక్కోకుండా పొడి పొడిగా వచ్చిందనమాట. సో నేను ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశాను కదా, సో దాన్ని బట్టి చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకొని నేను దీనికైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సాల్ట్. అలాగే నేను కొంచెం బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర మామూలు షుగర్ ఉన్నా, అలాగే కొంచెం ఒక్క పించ్ బెల్లం ఉన్నా యాడ్ చేసుకోండి, బెల్లం పొడి. ఎందుకంటే బెల్లం గడ్డలు కట్టి కరగదనమాట, సో పొడిగా చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేడి అన్నంలో యాడ్ చేసి, అలాగే లెమన్ వాటర్ ఏంటంటే నేను ఈ రైస్ క్వాంటిటీకి 4 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను. అవి స్క్వీజ్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాను. అది యాడ్ చేసి ఇలాగా ఉత్త రైస్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, చక్కెర, అలాగే లెమన్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. నేను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. ఈ లోపు ఏంటంటే రైస్కి బాగా పులుపు, ఉప్పు అనేది పడుతుంది. మనము తాలింపు వేసుకొని కలిపేసుకున్న వెంటనే తినేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇప్పుడు తాలింపు కూడా నువ్వుల నూనె వాడాను. నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్ ఇందులో. లెమన్ రైస్కి ఎప్పుడైనా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె యూస్ చేసామంటే ఆ టేస్టే వేరే వస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసామంటే అది అంత టేస్ట్ ఉండదు అని అనిపించింది నాకు. నేను చాలాసార్లు ట్రై చేశాను. సో నాకు నువ్వుల నూనెలో అండ్ వేరుశనగ నూనెలో వచ్చిన టేస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్లో రాలేదు. అండ్ గుడిలో అయితే ఖచ్చితంగా నువ్వుల నూనె వేస్తారంట. సో నేను ఇక్కడ అన్నీ యాడ్ చేశాను. అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశాను మీరు చూసినట్లయితే. అలాగే ఇది ఒక పించ్ జింజర్ అనమాట. జింజరు, నువ్వులు ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తాయి. మనం గుడిలో తీసుకునే ప్రసాదంలో కూడా ఖచ్చితంగా నువ్వులు, అల్లం అనేది యాడ్ చేస్తారు. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలిసినవే. అలాగే ఇంగువ కూడా యాడ్ చేస్తారు. ఇంగువ కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనకి ఇంగువ, నువ్వుల నూనెలో చేయడము, అలాగే అల్లము ఇవన్నీ యాడ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్లో పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి తాలింపు గింజలు, వేరుశనగ పప్పులు, అలాగే జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. విత్తనాలు తీసేసాను కాబట్టి ఏమాత్రం కారం ఉండదు, సో కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే కొంచెం జింజర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం అల్లము.
ఇందులో ఇంకా లాస్ట్లో పసుపు యాడ్ చేశాను. కొంతమంది రైస్లోనే పసుపు కలిపేస్తారు, వేడి అన్నంలోనే, అలా అయినా కలుపుకోవచ్చు. కానీ దానికంటే ఇలాగ తాలింపులో వేయడం వల్ల ఏంటంటే పసుపు వాసన అస్సలు ఉండదు. అండ్ పసుపు ఆల్రెడీ వేడి నూనెలో వేసాం కాబట్టి ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. వేడి అన్నంలో వేస్తే పసుపు మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అలాగే కొంచెం పచ్చి వాసన వస్తున్నట్టు ఉంటుంది, ఇమీడియట్గా తినలేము. ఇలా ఆయిల్లో యాడ్ చేయడం వల్ల ఇమీడియట్గా తిన్నా కూడా మనకి పుల్ల పుల్లగా ఉప్పు అంతా కరెక్ట్గా పడుతుంది. అలాగే పొడి పొడిగా ఈజీగా బాగా వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే. చూసారు కదా, పర్ఫెక్ట్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో నాకైతే తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ తెలుగమ్మాయి రెసిపీస్. థ్యాంక్ యూ. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.